అండి అందరికీ. ఏంటి ఏం జరుగుతుంది అని చూస్తున్నారా? ఏం లేదు. అయ్యప్ప స్వామి అభిషేకాలు జరుగుతున్నాయి. మా ఊర్లో పడి పూజ చేస్తున్నారనమాట అయ్యప్ప స్వామిది. సో, అక్కడ అయ్యప్ప స్వామికి అభిషేకాలు చేపిస్తున్నారు. నేనైతే ఇంత దగ్గరగా అభిషేకాలు చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. నాలాగా మీరు కూడా అభిషేకాలు ఇంత దగ్గరగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఆడవాళ్ళైతే ఇంత దగ్గరగా అయ్యప్ప స్వామికి అభిషేకాలు చేయడం చూసుండరు. చూసిన వాళ్ళు ఏమో కానీ చూడని వాళ్ళు చాలామంది చూడరని నా ఫీలింగ్. సో, చూడని వాళ్ళ కోసం చూసేయండి. ఇంత బాగా చేస్తున్నారు కదా, పసుపు కుంకుమలు బాదం పప్పులతోటి మంచిగా ఇట్లా పాలతోటి వెన్నతోటి నెయ్యితోటి తేనెతోటి అండ్ పూలతో లాస్ట్కి అయితే ఎంత బాగా కనిపిస్తున్నాడంటే అయ్యప్ప స్వామి అసలు మొత్తం మునిగిపోయాడు అసలు ఆ పూలతోటి. చూస్తుండే అయితే రెండు కళ్ళు చాలా ఇట్లా. సో, ఇంకెన్నకు లేట్, మరి వెంటనే పూర్తి వీడియో చూసేయండి. స్వామి ఇది పడి పూజకి మెట్లు అనమాట. సో, మెట్లు ఎంత బాగున్నాయంటే అసలు డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. పూజతో పాటు డెకరేషన్ కూడా ఎంత మంచిగా అనిపించిందో. పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు మనసుకైతే ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే పూజ చూస్తుంటే. నిజంగా ఈ విగ్రహము కేవలం ఊర్లో లేదు అని చెప్పి అయ్యప్ప స్వాముల కోసమని కొనుక్కొచ్చారంట స్పెషల్గా విగ్రహం. ఇది పంచలోహాలతో చేసిన విగ్రహము. సో, ఇది అనమాట మెట్లు. నిజంగా ఎంత నాకు ఒక డౌట్ ఉంటుంది. మెట్ల మీద తింటే అది మెట్ల మీద యాపిల్ కోసి ఇట్లా పెడతారు కదా, అది తింటే మంచి జరుగుతుందంట. మీలో ఎవరన్నా తిన్నారా? మీకు ఏమన్నా మంచిగా అనిపించిందా? అది తిన్నాక మీరు అనుకున్నది ఏమన్నా నెరవేరిందా అనేది నాకు చెప్పండి. చాలామందికి ఇది డౌట్ అనమాట. మెట్ల మీద తింటే చాలా మంచిది, చాలా మంచిదని చాలామంది అంటారు. సో, నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది ఎవరైనా తిన్నారా లేదా అని కనుక్కుంటే మంచి జరిగిందా లేదా అని అడుగుదామని. సో, మీలో ఎవరన్నా తింటే నాకు కామెంట్ చేయండి. సో, లాస్ట్లో అయ్యప్ప స్వామి భోజనాలు అనమాట. అవి కూడా చాలా బాగా జరిగాయి. స్వాములందరూ తిన్నాక మేము కూడా తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. సో, పూజ ఎలా జరిగిందో మాత్రం కామెంట్ చేయండి.